డాక్టర్ గారు, వీడు ఎలాగైనా స్పృహలోకి రావాలి. ఓ కేసులో వీడు కీలకమైన వ్యక్తి, మెయిన్ విట్నెస్. మా ప్రయత్నాలు మేము చేస్తున్నామండి. రాలేదు అంటే ఇంకా సేపాకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం. ఏదో ఒకటి చేయండి త్వరగా. నా ఎక్స్పీరియన్స్ లో దెబ్బ తగిలి ఇంతసేపు స్పృహలో లేకుండా ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. కష్టపడి తీసుకొచ్చాను. వేరే ట్రీట్మెంట్ లేదా డాక్టర్? లేకే ఉంది, కరెంట్ షాక్ ఇవ్వడమే. కరెంట్ శాఖ? వామ్మో, నేను ఎక్కడున్నాను? నాకేమైంది? ఎవరు మీరంతా? ఎవరు మీది? నేను చెప్తాను నాన్న. అమ్మ గుర్తొచ్చింది, మీరు చేయ కదా. గుర్తొచ్చిందా? తిక్క కుదిరింది. ఇలాంటి రోగాలకి మీ ట్రీట్మెంటే కరెక్ట్. డామ్ టైర్డ్, నో మోర్ పేషెంట్స్. ఏరా, ఆ డబ్బు ఎక్కడా? ఏ డబ్బు? నాకు అనవసరంగా కోపం తెప్పించకు. వందా? గుర్తొచ్చింది, మొత్తం గుర్తొచ్చింది. నమస్కారం, వెళ్ళండి. చెప్పరా, చెప్పు. ఏం చేస్తున్నాను చెప్పరా? వదులుతా అనుకున్నావా? రండి మేడం, ఇంట్రాగేట్ చేస్తున్నాను మేడం. ఏం జరిగిందో చెప్పండి. చెప్పట్లేదు మేడం, చెప్పరా? ఏంటి సార్? చెప్పమంటారు సార్? డబ్బుది మేడం, డబ్బుది. అక్కడి నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? ముచ్చటగా 3. లే మేడం, 8 కేసులు ఉన్నాయి. అంటే మాడు పగిలింది కదా, మర్చిపోయా. నీ గురించి నీకే తెలవదు. రేయ్, నువ్వు బతకడం అవసరమా? నేను చంపేస్తా. మేడం, నీకు దండం పెడతాను, నన్నేం చేయకండి. నేను నిజంగా మారిపోతాను. నా తల్లి మీద ఒట్టు. నీ యవ్వ తల్లి మీద ఒట్టే నీ సిగ్గులేదురా? నిన్ను చంపేస్తే పోస్ట్ మార్టం కూడా ఇక్కడే అయిపోతుంది. పోస్ట్ మార్టమా? వచ్చే గులాబీ మాట్లాడమంటే నీకెంత సాయం చేశానే. మేడం, నీకు దండం పెడతాను, నన్ను ఏం చేయకండి. కావాలంటే ఈ ఊరు నుంచి వెళ్ళిపోతాను. అంటే పక్కూర్లో మకాం పెడతావే? కాదు మేడం, కష్టపడి పని చేస్తాను. ఓసే గులాబీ, నన్ను ఇలా ఇరికిచ్చేసావేంటే? మాట్లాడవేంటే? ఏం మాట్లాడనురా? నన్ను పూర్తిగా నాశనం చేసింది నువ్వే. నన్ను చదివిస్తానన్నావు, నన్ను గొప్పదాన్ని చేస్తానన్నావు. ఇదే నా గొప్పదనం అంటే? మేడం, వీడిని చంపేయండి, వీడు బతకూడదు. వామ్మో, ఏదో ఆ టైంలో అలవాటు చొప్పున అబద్ధాలు ఆడేశాను. ఒకళ్ళని హీరోయిన్ చేస్తానని చెప్పాను, ఒకళ్ళని సింగర్ చేస్తానని చెప్పాను, ఒకళ్ళని ఫారెన్ పంపిస్తానని చెప్పాను. ఫ్లోలో 1,00,000 అంటాం. నేను చెప్తే అన్ని నమ్మేటవేనా? నువ్వు చెప్తేనే కదా అది నమ్మింది. కరెక్టే మేడం, బుద్ధి వచ్చింది. మేడం, ఒకవేళ మీరు నన్ను క్షమించి వదిలేసినా ఆ బండారు బాబు గారు గులాబీ నన్ను కలిపి చంపేస్తాడు. బండారు బాబుకు ఫోన్ కలపరా? హలో అన్నా, నేను అన్న. ఇంకా నా చేతుల్లో ఏం లేదన్నా. ఇదిగో ఏసీపీ గారు మాట్లాడతారట. లైన్లో ఉన్నాడు. హలో, ఏసీపీ దుర్గా హియర్. వీడి కోసం పిచ్చుకులా తిరుగుతున్నాడరా. ఏమిట్రా దారి తప్పొచ్చావు? ఏం లేదురా, నీతో చిన్న పని నుండి వచ్చాను రా. పని వస్తే తప్ప మేము గుర్తుండవా? ఏంట్రా అలా అంటావు? ఇంతకు ముందు 4 సార్లు వచ్చాను. కావాలంటే ఆ కోతిగాళ్ళని అడుగు. సరేలే, ఇల్లుకి ఎలక సాక్ష్యం అన్నట్టుంది. అంటే నేను ఎలకనన్నమాట. పాప, నువ్వైనా చెప్పు, ఆ రోజు నీ పాలకు డబ్బులు లేకపోతే శివగారు నా దగ్గర 10 రూపాయలు తీసుకోలేదు. సోదాపి పనేటో చెప్పరా. ఏముంది, ప్రొఫెషనల్ ప్రాబ్లం. నువ్వేమో గ్లామర్ బాయ్వి, దేన్ని అడిగినా ఒప్పుకుంటుంది. నా మొహం చూస్తేనేమో దొంకోళ్ళు పట్టేవాళ్ళ ఉంటాను. ఏదైనా బ్యూటీ కనపడి అడిగితే చెప్పుచ్చు కొట్టేలా చూస్తుంది. పోనీ దేన్నో ఒకదాన్ని ఫోటో తీసి ఇచ్చేద్దామంటే ఆ ఆర్డర్ ఇచ్చిన క్లయింట్ ఒప్పుకోడు. ఒరేయ్, ఈ లైన్లో బతకాలంటే నీ హెల్ప్ కావాలరా, ప్లీజ్. ఇంతకీ నన్నేం చేయమంటావు? అదేరా, ఆ సైబాల్ కంపెనీ యాడ్ గైడ్ అడ్రస్ ఇవ్వరా బాబు. కాళ్ళ వేళ పడి ఏదో ఫీజు చూపించుకుంటాను. ఒరేయ్, ఆ అమ్మాయిని అరకులోయ బ్యాక్ డ్రాప్ లో 6 డ్రెస్సులు మార్చి ఫోటోలు తీసి క్లిక్ కొడితే 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 ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, ఏమి స్టైలు, ఏమి గ్రేసు. ఈ ఆర్డర్తో నా ఫ్యూచరే మారిపోతుందిరా. బాబు అడ్రస్ చెప్పరా. ఆ అమ్మాయి తప్పితే ఇంకెవరు పనికిరారా? అప్పలమ్మ సుబ్బలమ్మ నాకెందుకు, ఆ అమ్మాయే కావాలి. సారీ, ఆ అమ్మాయి నా కాంటాక్ట్ లో లేదు. నువ్వు కాంటాక్ట్ లో లేకపోతే నేను కాంటాక్ట్ లో ఉంటాను కదరా. అడ్రస్ ఇరా బాబాయ్. ప్రతి సన్యాసి కాంటాక్ట్ అవడానికి ఆ అమ్మాయి ప్రొఫెషనల్ మోడల్ కాదు, ఇడియట్. ఏమిటి బ్రదర్, పర్సనల్? రేయ్,
అతిగా మాట్లాడి నా మూడ్ డిస్టర్బ్ చేయకు ప్లీజ్. అది కాదురా. రేయ్, నేను ఫోటో మోడలింగ్ మానేశాను రా. గుర్తొస్తుందండి. ఆనంద్ గారి పొడికి తడిపేసింది. ఇప్పుడు ఎలా? ఏదైనా మెత్తని గుడ్డ తీసుకురండి కడదాం. ఇప్పుడే తెస్తానండి. అర్జెంటుగా పాలసీ చోటు కావాలి. ఇంకేంటి? ఇంకా ఫారెక్స్ ఒకటి ఇవ్వండి. నాకు ఫెరెక్స్ ఉండే. జాన్సన్ బేబీ పౌడర్ ఒకటి ఇవ్వండి. నాకు కూడా ఇవ్వండి. నాకు కూడా ఇవ్వండి. మూడా? ఇదిగో పాలసీసా, పౌడర్ డబ్బా. ఒక్కసారి అన్ని తెచ్చారే. మా వారికి అసలు బుద్ధి లేదండి. పాల సీసా ఒకటి మాత్రమే తీసుకున్నాడు. నేను తెలివినవాడిని కనుక పాల సీసాతో పాటు బేబీకి కావాల్సినవన్నీ తీసుకొచ్చాను. ఛాన్స్ ఇచ్చానని మరి రెచ్చిపోకురా. అదేంటో నా లుంగి ముక్కలు ముక్కలు చేసావు. ఇందాక బేబీ పాస్ పోసింది, ఆవిడేమో మెత్తటి గుడ్డ ముక్క కావాలన్నారు, అందుకని నీ లుంగి చించి. నీ లుంగి ఉండగా నా లుంగి దొరికిందా? నా శంకుమార్గు లుంగిలమ్మా. ఇంకొకసారి నా లుంగి ముట్టుకున్నావా ఏం చేస్తావురా? చించేస్తా. అంతేలేరా, నీ లుంగిని అలా బిట్లు బిట్లుగా చింపకపోతే ఆ బిట్టు అలా నవ్వుకుంటూ వెళ్ళేదా? అంతేలే, మంచి చేసిరా చెడ్డలే కనబడతాయి. నువ్వు రామా ఆనంద్ కూతురా, నువ్వు నాకు మాట్లాడితే ఒట్టు. సారీ చెప్పాను కదరా. సుధా, నేను వచ్చేస్తాను రా. రే ఇదిగోరా పౌడర్ డబ్బా అది. రే సుధా, రే ఆగరా అంటే. అరే బుజ్జి తల్లి పాప. అది పాప బుజ్జి తల్లి అని నాకు తెలుసురా. ఈ పాప ఎవర్రా? వెళ్ళి సోదడు. నీ మాయలో పడి ఈ మాయకు తల్లినయ్యాను. కొంతకాలం ఈ మాయ బాధ్యత నీదే. సరే, అడ్రస్ లేదు, సంతకం లేదు, అంతా మాయగా ఉందే. అడ్డమైన పనులు చేస్తే అడ్రస్ రాసుండదురా. అంటే అంటే ఇవాళ శనివారం కదా, ఆదివారం వచ్చి నీ పని చెప్తాను చూడు. నాకంత కెపాసిటీ లేదని తెలుసు కదరా. అది పాయింటే. వాళ్ళు సుమిత్ర, తుంగభద్ర, సుమిత్ర, సుభద్ర. వాళ్ళైతే కథను ఇంత దూరం తీసుకురారు. ఎవరిదంటావు? ఎవరిదా చెప్తా. పాప పూలి చూసి కనిపెడతాం. గల్లీ గల్లీలా గుసాగించిన కుల మనసులో కిలా గడతవు, పొయ్యిలల్లి పెడతావు, ఎంత మరి కళ్ళు గడతవు. నన్నది కసలేవు, నన్నది కసలేవు. వైజాగు ఫ్లాట్ ఉంది, ఫ్లాట్ లో నా పట్టేలు, పట్టేలుకు పంచుంది, పంచమాతో నాది 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 నాది. వారి ఈ దొంగతనం చేసేది నువ్వా? కొట్టుకు కొట్టుకు. వారి ఆఫీసులో నౌకరు చేస్తున్నావు, మస్తు పైసలు సంపాదిస్తున్నావు. బట్టలు లేకుండా అడుక్కు తినాలి గాని ఇసంటి ఫాల్తు పనులు చేస్తారు. అది కాదు బాబాయ్, పాప కోసం. చలి, నువ్వు చేసే లుచ్చవని బిడ్డ మీద పెడతావు. గది కన్ని దినాలు సంచి సోంచాయిస్తున్నా, నా బట్టలు ఏడికెళ్ళిపోతున్నాయి అని గస్సలి స్టోరీ ఇదన్నమాట. ఇంక నీ ఫ్లాట్ లో దొంగతనం చేయనులే బాబాయ్. గంటే పక్క పిల్లాట్లో నొక్కపోతావు అన్నట్టు. చూడు, ఇంకొక బాలిగిట్ల గనక నా కండ వండేవనుకో, నిన్ను కవర్ స్థానికి పంపుతా. అది పాకిస్తాన్ గట్టా ఇట్టా బాబాయ్? లే, ప్రతి ఊరికి ఉత్తరాన్ని ఉంటా చూడు శ్మశానం, ఆరగ పంపుతా. గడదరి గదిటి గబా